ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రవేశపెడుతుంటాయి. సామాన్యులకు అండగా నిలిచేందుకు, వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు స్కీమ్లను తీసుకొస్తూ ఉంటాయి. అయితే ఈ స్కీమ్లను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న కొందరు కేటుగాళ్లు ఈజీ మనీకి అలవాటు పడి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును కొట్టేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కాగా యూపీలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కింద పెళ్లి చేసుకున్న యువతికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ సొమ్మును కాజేసేందుకు ఏకంగా అన్నా చెల్లి పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. ప్రభుత్వానికే షాక్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బు కొట్టేసేందుకు ఏకంగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ను వాడేసుకున్నాడు ఓ వ్యక్తి. సన్నీ లియోన్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచాడు. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగు చూసింది. వివాహిత మహిళ కోసం నెల 1000 రూపాయల పథకాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం వివాహిత మహిళల కోసం మహతరి వందన యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గృహిణులకు నెల 1000 రూపాయలు అందజేస్తోంది. అయితే ఈ పథకం జమ అవుతున్న ఖాతాల్లో ఒకటి సన్నీ లియోన్ పేరు మీద ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. బస్తర్ జిల్లాలోని తలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి ఈ ఖాతాను తెరిచినట్లు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో అధికారుల నిర్లక్ష్యానికి ఇదో ఉదాహరణ. ఓ బాలీవుడ్ నటి పేరుతో ఖాతా ఉంటే ఎందుకు గుర్తించలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు బస్తర్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశించారు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. బ్యాంకు ఖాతాను సీజ్ చేసి ఆ మొత్తం డబ్బు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మహతారి వందన యోజన పథకం లబ్ధిదారులు 50% మంది నకిలీలేనని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం అరుణ్ షావో ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ హయాంలో అమలు చేయని పథకాన్ని తాము ఇప్పుడు అందజేస్తుంటే కాంగ్రెస్ తెగ బాధపడుతోందని మండిపడ్డారు. కాగా గతేడాది జరిగిన ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెల 1000 రూపాయల పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి సన్నీ లియోన్ పేరిట ప్రభుత్వ పథకం ద్వారా 1000 కాజేస్తున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.